ఒక కులం ఏకమైతేనో ఒక మతం ఏకమైతేనో ప్రజలు ఉద్ధరించలేదు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేది రాజకీయాల ద్వారానే, రాజకీయ పార్టీల ద్వారానే. అయితే ఆ రాజకీయ పార్టీల లక్ష్యం ఎలా ఉండాలి? ఏ ఎజెండా కోసం ఆ రాజకీయ పార్టీలు పోట్లాడాలి? రాష్ట్రాభివృద్ధి ఒక లక్ష్యం. అయితే రాష్ట్రాభివృద్ధి ఎలా జరుగుతుంది? అసలు అభివృద్ధి అంటేనే అర్థం కావట్లేదు మన కేసీఆర్ గారు. కేసీఆరే కాదు, గతంలో పరిపాలించిన పెద్దలందరూ కూడా అభివృద్ధి అంటే ఒక రోడ్డు వేయడం, బ్రిడ్జి కట్టడం కాదు. అభివృద్ధి అంటే అట్టడుగు ప్రజానీకంలో బతుకు మార్పు రావాలి. ఆ బతుకు మారాలంటే చూసాం, తెలంగాణలో 1520 గ్రామాలు తిరిగాం. తెలంగాణ రాకముందు పేదవాడి బతుకు, కూలివాడి బతుకు ఎట్లా ఉందో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. తెలంగాణ రాకముందు రైతు ఏ బాధతో అయితే ఆత్మహత్య చేసుకున్నాడో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే బాధలు, అదే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాకముందు డిగ్రీ పీజీ చదివి ఉద్యోగాలు దొరక్క అడ్డా మీద కూలీగా ఆటో కార్మికుడిగా పనిచేసినటువంటి నిరుద్యోగ యువకుడు తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి ఎంతో ఆశతో ప్రాణాలర్పించినటువంటి యువతరం ఈ రోజున మళ్ళీ అదే స్థితిలో డిగ్రీలు పీజీలు చదివి పొట్ట చేత పట్టుకొని అడ్డా మీద కూలీలుగా పనిచేస్తున్న స్థితి, రోజు కూలీగా ఉన్న దుస్థితి ఉంది. ఏం మారింది మరి తెలంగాణ వస్తే?